హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ కట్టడాలను నిట్ట నిలువున కూల్చేస్తోంది. హైడ్రా వివిధ వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అక్రమ కట్టడాలను కూల్చేస్తుండటంతో చివరకు అక్రమార్కులను నమ్మి నష్టపోతున్న మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు నష్టపోతున్నారు. రాజధాని నగరంలో సెంటు స్థలం దొరకడమే భాగ్యంగా భావిస్తున్న మధ్యతరగతి ప్రజలు ఎక్కడ అందుబాటు ధరలో జాగా లభించినా కొనుక్కునేందుకు ఆశపడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని పలువురు బిల్డర్స్ సరైన అనుమతులు లేకుండానే అపార్ట్మెంట్స్ కట్టేసి అంటగట్టేస్తున్నారు. ఎప్పటికైనా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లు వస్తాయని మరికొంతమంది నమ్మవలికి వారికి సరసమైన ధర అంటూ అమ్మేస్తున్నారు. ఇక నియంత్రణ సంస్థలు, అనుమతులు ఇవ్వాల్సిన కార్యాలయాలు, అధికారులు దొరికిన కాడికి దండుకుని సైలెంట్ గా ఉండేవారు. దీంతో అక్రమ భవనాలు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఇలా ఒకటేమిటి వివాదాస్పద భూములన్నింటిలోనూ నిర్మాణాలు కట్టేశారు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సింది ప్రభుత్వాలే. రూల్స్ అతిక్రమించి నిర్మాణాలను చేస్తే వాటిని తొలగించాల్సిందే. కానీ ప్రతి పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న మధ్యతరగతి ప్రజల పొట్ట కొట్టడం దారుణమంటున్నారు. నిర్మాణాలు జరిగే వరకు అధికారులు ఏం చేస్తున్నారని, వాటికి అనుమతులు ఎలా మంజూరు చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేస్తున్న భవనాలు ఎక్కువ భాగం మధ్యతరగతి కుటుంబాల వారివే ఉన్నాయి. విశ్వనగరంగా ఇప్పటికే గుర్తింపు పొందిన భాగ్యనగరానికి మరింత శోభ తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ట్యాగ్ లైన్ తో ఫోర్త్ సిటీని నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. వివిధ రంగాల నిపుణులను సంప్రదిస్తున్నారు. అన్ని విధాల ఫోర్త్ సిటీతో మరో 10 ఏళ్లలో తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు విజన్ రూపొందించుకున్నారు. ఏ నగరమైనా ప్రణాళికాబద్ధంగా విస్తరిస్తుంటేనే మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటేనే నగరం నలుమూలలా వేగంగా విస్తరిస్తుంది. శివార్లలో ధరలు తక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో మధ్యతరగతి, సామాన్య జనం తాము కూడబెట్టుకున్న సొమ్మును ఆయా ప్రాంతాల్లో భూములు, ఇళ్ల కొనుగోలుకు వెచ్చిస్తుంటారు. అయితే ఇదే అదనుగా అక్రమార్కులు వారిని ట్రాప్ లో దించుతున్నారు. ఏ మాత్రం అనుమతులు లేకుండా అన్ని ఉన్నాయంటూ ప్రకటనలు ఇచ్చి మభ్యపెట్టి ఆకర్షిస్తున్నారు. నియమ నిబంధనలు గుర్తురావు. ఆయా అక్రమార్కులతో కింది స్థాయి సిబ్బంది కుమ్మక్కవుతుంటారు. ఇక పై స్థాయి అధికారుల దృష్టికి వచ్చేసరికి నిర్మాణాలు పూర్తయిపోతాయి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతాయి. వాటిని కొనుక్కున్న జనం తప్ప వాటిని అమ్మిన బ్రోకర్స్, బిల్డర్స్, యజమానులు ఎవరూ తుపాకీ గుండుకు కూడా దొరకరు. తాము మోసపోయామని తెలిసిన కొనుగోలుదారులు ఎంతో కొంత సమర్పించుకుని తాత్కాలిక ఉపశమనం పొందేవారు. కానీ మొత్తం వ్యవస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి హైడ్రాను సృష్టించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది అందరూ ఆహ్వానించదగిన విషయమే అయినా ఉరుమి మంగళం మీద పడినట్టుగా తయారైంది మధ్యతరగతి పరిస్థితి. తమకు మాయమాటలు చెప్పి అంటగట్టిన ఇళ్లు, అపార్ట్మెంట్లను హైడ్రా కూల్చివేయడంతో వారు హడలిపోతున్నారు. ఇది విశ్వనగర నిర్మాణానికి ఎంతో అవసరమే అయినప్పటికీ తాము నష్టపోయిన సొమ్మును రికవరీ చేసే బాధ్యతను కూడా హైడ్రాకి అప్పగించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమను కనికరించాలని, వాస్తవాలను ముందుగా విచారణ జరిపిన తర్వాతే భవనాల కూల్చివేత జరపాలని వేడుకుంటున్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తమకు మాయమాటలు చెప్పి అంటగట్టి మోసగించిన బిల్డర్స్, బ్రోకర్స్, అధికారులకు సరైన శిక్షలు, జరిమానాలు విధించాలని, తాము చెల్లించిన సొమ్మును రికవరీ చేసి ఇప్పించే బాధ్యతను కూడా హైడ్రాకు ఇచ్చి తమను ఆదుకోవాలని వారు పదే పదే కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.